దేశంలో విద్యా వ్యవస్థపై జరుగుతున్న వ్యవహారంపై ఢిల్లీలో నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. విద్యార్థులు భవిష్యత్తును అంధకారంలో చేస్తున్నారంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. జూన్ 20న జంతర్ మంతర్ వద్ద నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి కూడా ఇచ్చారు. నీట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే వారి ప్రధాన డిమాండ్. ఈ ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రులలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే అనే యువకుడి ఆలోచనలోంచి పుట్టింది. ఒక ఆన్లైన్ వ్యంగ్య ప్రచారంగా మొదలై ఇప్పుడు విద్యారంగ సమస్యలపై గళమెత్తే ఉద్యమంగా మారింది. ముఖ్యంగా పరీక్షల అక్రమాలు, నిరుద్యోగం వంటి అంశాలపై సీజేపీ పోరాడుతోంది. గతంలో కూడా జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఒక పెద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించింది. అప్పుడు నిరసనకారులు పోలీసులకు పూలు అందించి పుస్తకాలను ప్రదర్శించడం ద్వారా తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఒక కేసు సందర్భంగా కొంతమంది యువకులను బొద్దింకలు అని పోల్చడంతో ఆ పేరును స్ఫూర్తిగా తీసుకుని ఈ ఉద్యమం ప్రారంభించారు. ఇప్పుడు మళ్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే సీజేపీ ప్రధాన డిమాండ్. నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వంటి అంశాలపై విద్యార్థుల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. సీజేపీ కేవలం మంత్రి రాజీనామాకే పరిమితం కావడం లేదు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులను కోరుతోంది. సరైన శిక్షణ లేకుండానే విద్యలో డిజిటలైజేషన్ చేయడం సరికాదని, మణిపూర్లో విద్యారంగం సాధారణ స్థితికి రావాలని, అలాగే అన్ని పోటీ పరీక్షలలో పారదర్శకత, విశ్వసనీయత పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రభావితం చేసే సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని సీజేపీ గట్టిగా కోరుతోంది. ఈ డిమాండ్లన్నీ ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గతంలోనే ఓ ప్రకటన చేశారు. తమ డిమాండ్లు నెరవేరకపోతే జూన్ 20 నుండి జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతానికి జూన్ 20న జరిగే ధర్నాకు మాత్రమే పోలీసులు అనుమతి లభించింది. నిరవధిక నిరాహార దీక్షపై ఎటువంటి అనుమతి లేదు. ఈ నిరసన వల్ల ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి పడుతుంది, విద్యారంగంలో మార్పులు వస్తాయా అనేవి ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్నలు. ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యువతరం తమ హక్కుల కోసం విధుల్లోకి వస్తున్న తీరు ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా మారింది. మరి ఈ ఉద్యమం కేవలం ఢిల్లీకే పరిమితమవుతుందా లేక దేశవ్యాప్తంగా విస్తరిస్తుందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో సీజేపీకి భారీ మద్దతు లభిస్తోంది. విద్యారంగంలో సంస్కరణలు కోరుకుంటున్న యువత, నిరుద్యోగులు ఈ ఉద్యమంలో భాగం కావడానికి సిద్ధంగా ఉన్నారు. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు వంటి ఘటనలు విద్యార్థుల ఆశలను అడియాసలు చేస్తున్నాయి. అందుకే ఈ ఉద్యమం కేవలం ఒక పార్టీగా కాకుండా నిరుద్యోగులు ఒక సంకల్పంగా తీసుకున్నారు. దేశం బాగుండాలి అంటే దేశంలో ఉండే విద్యా వ్యవస్థ మరింత బాగుండాలి. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ఈ నిరసన విద్యారంగంలోని లోపాలను బయటపెడుతోంది. విద్యార్థుల భవిష్యత్తుకు భద్రత కల్పించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది.